చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు జట్టు శివాలెత్తింది. టోర్నమెంట్ చివరి దశలో సంచలన విజయాలు సాధిస్తూ ప్రత్యర్థుల ప్లే ఆఫ్ అవకాశాలను సందిగ్ధంలో పడేస్తుంది. ఇక ఈ రోజు గుజరాత్ పై ఏకంగా 4 వికెట్ల తేడాతో గెలిచి గుజరాత్ ని ఇంటికి పంపింది. అదే సమయంలో టేబుల్లో 7వ స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్ రేస్ లో అడుగుపెట్టింది. మొదట బౌలింగ్ లో ఎదురుగొట్టిన బెంగళూరు బ్యాటింగ్ లో డూప్లెసిస్ మెరుపులతో మెరిసినప్పటికీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి కొద్దిగా అభిమానులను టెన్షన్ పెట్టింది. అయితే చివరిలో దినేష్ కార్తిక్ బాధ్యతగా ఆడి ఆర్సీబీని గెలిపించాడు. ఇక ఈ సంచలన విజయంపై మ్యాచ్ అనంతరం డూప్లెసిస్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్ నిజంగా చాలా రకాల ఎమోషన్స్ తో కూడుకున్నది. ఆరంభంలో మా జట్టు ప్రదర్శన చూసి సులభంగా గెలుస్తాం అనుకున్నాను. అయితే వరుసగా వికెట్లు కోల్పోయి మా బ్యాటర్లు టెన్షన్ పెట్టారు. చివరకు ఎలాగోలా గెలిచాం, అది మాత్రం సంతోషం. టోర్నమెంట్ చివరి దశలో ఇలా ప్లే ఆఫ్ రేస్ లో ఉండడం మాలో కొత్త జోష్ను నింపింది. మాట మేము ఆడతాం, మిగతా అన్ని గెలిచి మా అవకాశాలను సజీవంగా ఉంచుకుంటాం. చూద్దాం, క్రికెట్ లో ఏదైనా జరగచ్చు, కానీ మా బ్యాటింగ్ కొద్దిగా స్థిరంగా ఉండాలి. అదే కొద్దిగా టెన్షన్ పెడుతుంది. అయితే దాన్ని తప్పక సరి చేసుకుంటామని డూప్లెసిస్ ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.